మీరు గనక ఆర్వీఆర్ఎన్జేసీ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ వెతుకుతుంటే కరెక్ట్ వీడియోలోకి అయితే వచ్చారు. మీకు ఆర్వీఆర్జేసీ కాలేజ్ గురించి ఎన్నో డౌట్స్ ఉంటాయి. లైక్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, అసలు కట్ ఆఫ్స్ ఏంటి, అసలు ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంకా ఎన్నెన్నో డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆర్వీఆర్జేసీ కాలేజ్ గురించి. వీడియో అయితే పెద్దగా ఉంటుంది, బట్ మీరైతే వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకండి. ఒకసారి ఆలోచించండి, వీడియో పెద్దగా ఉందంటే ఎంత కంటెంట్ ప్రొవైడ్ చేసి ఉంటానో అని. Hello everyone, if you are new here, this is Omsi studying BTech in RVRNJC. మీరు కనుక ఆర్వీఆర్జేసీ కోసం ఇన్ఫర్మేషన్ వెతుకుతుంటే కరెక్ట్ వీడియోలోకి అయితే వచ్చారు. ఈ వీడియోలో అయితే ఆర్వీఆర్జేసీ గురించి నేను ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంకా మీరు కనుక మన ఛానల్లో ఆర్వీఆర్జేసీకి సంబంధించిన కాలేజ్ టూర్ వీడియో అయితే చేశాను. ఇంకా ఆ వీడియో వాచ్ చేయబోతే ఆ వీడియో లింక్ వచ్చేసరికి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే బీటెక్ రియాలిటీకి సంబంధించిన వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో అయిపోయాక ఆ రెండు చూడండి, రెండు లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది, ఎందుకంటే నేను నా పర్స్పెక్టివ్లో కాలేజ్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. అలాగే మీరు కనుక ఇంకా ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ చేయండి, ఎందుకంటే మీలాంటి వారు ఇన్ఫర్మేషన్ ఎదుగుతున్న వాళ్ళకి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం అనేది వాళ్ళకి రికమెండ్ చేస్తుంది ఈ వీడియో. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో అబౌట్ ఆర్వీఆర్జేసీ. అసలు ఆర్వీఆర్జేసీ వచ్చేసరికి 1985లో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే ఈ కాలేజ్ వచ్చేసరికి అఫిలియేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అలాగే క్యాంపస్ వచ్చేసరికి ఓవరాల్గా 37 ఎకరాస్ అయితే ఉంది. అలాగే కాలేజ్ టైప్ వచ్చేసరికి ప్రైవేట్ అటానమస్ కాలేజ్ అనమాట. అలాగే లొకేషన్కి వచ్చేసరికి చంద్రమౌళిపురం నియర్ చౌడవరం, అలాగే గుంటూరు నుంచి అయితే నియర్లీ 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే కాలేజ్ టైమింగ్స్ కనుక చూసినట్లయితే కాలేజ్ ఫస్ట్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 10 to 5, మధ్యలో 1 అవర్ అయితే బ్రేక్ ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ 8 to 3 వాళ్ళకి 1 అవర్ బ్రేక్ ఉంటుంది. నెక్స్ట్ వన్ అక్రిడేషన్ అండ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే అక్రియేటెడ్ బై ఎన్బిఏ అండ్ న్యాక్ అయితే A+ అనమాట. అలాగే అప్రూవ్డ్ బై AICTE. అలాగే NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి నియర్లీ 200 అలా ఉంటుంది. అలాగే రెగ్యులేషన్ వచ్చేసరికి ప్రెజెంట్ అయితే R20 రెగ్యులేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు అంటే 2024-2025 బ్యాచ్కి అయితే మేబీ R24 రెగ్యులేషన్ అయితే స్టార్ట్ అవ్వచ్చు కొత్తగా. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్వీఆర్జేసీ అడ్మిషన్ క్రైటీరియా ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటుందన్నమాట, కేటగిరీ A అండ్ కేటగిరీ B. కేటగిరీ A అంటే కన్వీనియర్ కోటా అంటే త్రూ ఎంసెట్. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ B అంటే మేనేజ్మెంట్ కోటా. ఈ కేటగిరీ A అంటే 70% సీట్స్ ఎలా ఫిల్ చేస్తారంటే త్రూ ఎంసెట్. అంటే మీకు వచ్చే ర్యాంక్ బట్టి మీరు కౌన్సిలింగ్ పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్పుడు కనుక మీకు ఆర్వీఆర్జేసీ కాలేజ్ వస్తే అప్పుడైతే మీరు కేటగిరీ Aలో ఉన్నట్టు. అప్పుడు మీకైతే మీరు జేవీడీకి ఎలిజిబిలిటీ అయితే మీకు జేవీడీ మనీ పడవచ్చు. అలాగే కేటగిరీ B అంటే మీకు ఎంసెట్ ర్యాంక్ రాకపోతే అంటే ఈ కట్ ఆఫ్కి మీకు ఈ కాలేజ్ రాదనుకోండి, అయినా మీరు ఆర్వీఆర్లో జాయిన్ అవ్వాలంటే అప్పుడు ఈ మేనేజ్మెంట్ అన్నమాట. మీకు ఫీజు అయితే వేరియేషన్ ఉంటుంది, మీకు ఎక్కడైతే ఏ జేవీడీ కూడా పడదు. ఫీజు అయితే వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్ అంటే కేటగిరీ B వాళ్ళకైతే ఆల్రెడీ మన కాలేజ్లో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు వచ్చి ఒక ఫామ్ ఫిల్ చేసి వెళ్ళిపోవడమే. ఆ ఫామ్ ఫిల్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే నెక్స్ట్ సీట్స్ ఫిల్ చేసేటప్పుడు కేటగిరీ B సీట్స్ మిమ్మల్ని పిలిచి మీకైతే సీట్ ఇవ్వడానికి ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన కాలేజెస్లో అసలు బీటెక్లో ఏమేం కోర్సెస్ ఉన్నాయి. ఏమేం కోర్సెస్ అంటే ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE, టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 180 మెంబర్స్. అలాగే CSM అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 180. ప్రతి కాలేజీలో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన CSM కోర్స్ అయితే ఇంటేక్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మన కాలేజీలో అయితే 180 సీట్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ CSD, టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 180. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ CSBS, టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 60 మెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 120. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 60 మెంబర్స్. నెక్స్ట్ ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 180 సీట్స్. నెక్స్ట్ వచ్చేసరికి EEE ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, టోటల్ ఇంటేక్ వచ్చేసరికి 120. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి టోటల్ ఇంటేక్ 120. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఇంటేక్ వచ్చేసరికి 120. నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్
కెమికల్ ఇంజనీరింగ్ కూడా అన్ని కాలేజెస్లో ఉండదు. మన కాలేజ్లో అయితే కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ ఇంటేక్ వచ్చేసరికి 60 మెంబర్స్. అసలు బీటెక్ మొత్తం ఇంటేక్ వచ్చేసరికి 1380 మెంబర్స్ అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రరీ అయితే మీకు టోటల్గా 4 ఫ్లోర్స్లో అయితే ఉంటుంది. అలాగే లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 or 9కి ఓపెన్ అవుతుంది, 4 వరకు అయితే ఉంటుంది. అలాగే మీకు ఏదైనా బుక్ కావాలంటే ఖచ్చితంగా తీసుకొని ఇన్ టైంలో మళ్ళీ రిటర్న్ చేయొచ్చు, మళ్ళీ కావాలన్నా తీసుకోవచ్చు. మీకు ఈ లైబ్రరీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేయొచ్చు. ఇంకా ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూమ్స్, ఎన్ని టైటిల్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ వీడియో అయిపోయేలోపు నేనైతే మీకు ఒక సోర్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. దాంట్లో అయితే మన ఆర్వీఆర్ జేసీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ ఫెసిలిటీస్. మీకైతే కాలేజ్లో సపరేట్గా స్పోర్ట్స్ ఫ్లెక్స్ అని ఉంటుంది 3 ఫ్లోర్స్తో. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే షటిల్ ఉంటుంది. షటిల్కి అయితే కొన్ని రూల్స్ ఉండొచ్చు మేబీ ఆడటానికి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అయితే బాయ్స్కి, సెకండ్ ఫ్లోర్ గర్ల్స్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ బాయ్స్లో ఏమేమి ఉంటాయంటే క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ అండ్ జిమ్ ఉంటుంది. మీరు ఏది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకైతే కాలేజ్ లోపల 3 బాస్కెట్బాల్ కోర్ట్స్ అండ్ 5 వాలీబాల్ కోర్ట్స్ అయితే ఉంటాయి. వాలీబాల్ కావాలన్నా మీరు స్పోర్ట్స్ ఫిక్స్లోకి వెళ్ళి మీ నేమ్ ఆర్ మీ ఐడి కార్డ్ ఇస్తే మీకైతే వాలీబాల్ అయితే ఇస్తారు. అలాగే మీకైతే క్రికెట్ నెట్స్ అయితే ఉంటాయి. క్రికెట్ 2 నెట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, 2 నెట్స్ అయితే ఉంటాయి. అలాగే గ్రౌండ్ వచ్చేసరికి ఉంటుంది బాయ్స్ హాస్టల్ వైపు, బ్యాంక్ పక్కన అయితే మీకు సపరేట్గా గ్రౌండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈవెంట్స్ అండ్ క్లబ్స్. ఈవెంట్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ పార్టీ ఒకరోజు అయితే జరిగింది. అలాగే యాన్యువల్ డే అయితే 3 days అయితే జరిగింది. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే క్లబ్స్ విషయానికి వస్తే ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్ అయితే సెకండ్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే ఇంకా ప్యారలల్గా చాలా క్లబ్స్ ఉంటాయి, లైక్ ఈవెంట్కి సంబంధించినవి, అలా ఎన్నెన్నో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది మన ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ నుంచి. నియర్లీ నాకు తెలిసినంత వరకు 28 బస్సెస్ ఏమో అలా ఉండొచ్చు నియర్గా. బస్ ఫెసిలిటీ అయితే చిలకలూరుపేట నుంచి అలాగే గుంటూరు నుంచి అయితే అవైలబుల్గా ఉంది. మధ్యలో లొకేషన్స్ కూడా, అంటే మధ్యలో విలేజెస్ని కూడా కవర్ చేసుకుంటూ. అలాగే దీంట్లో ఫీ స్ట్రక్చర్కి వస్తే మీకు బస్ ఫీజు వచ్చేసరికి ఇయర్లీ 11,000 ఫ్రమ్ గుంటూరు నుంచి అయితే 11,000 అనమాట బస్ ఫీజు. అలాగే చిలకలూరుపేట నుంచి అయితే 12,000 per year అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన కాలేజీకి సంబంధించిన హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీ అయితే ఉంది. హాస్టల్ నేమ్ వచ్చేసరికి ఎన్ఈఎస్ మెన్స్ హాస్టల్ అండ్ ఎన్ఈఎస్ ఉమెన్స్ హాస్టల్. ఈ హాస్టల్ వచ్చేసరికి బాయ్స్ హాస్టల్ అయితే కాలేజ్ లోపలే ఉంటుంది, కాలేజ్ నుంచి 10 minutes వాక్ అనమాట. అదే గర్ల్స్ అయితే గుంటూరు అనమాట. గుంటూరు నుంచి మళ్ళీ మీరు సపరేట్గా బస్సులో రావాలి. మీ హాస్టల్ అయితే గుంటూరులో ఉంటుంది. గుంటూరులో ఎస్విఎన్ కాలనీలో అయితే ఉంటుంది ఆర్వీఆర్ జేసీ గర్ల్స్ హాస్టల్ వచ్చేసరికి. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ అనమాట ఫీ స్ట్రక్చర్. ఫీజు వచ్చేసరికి 45,000 ఉంటుంది. అలాగే ఫస్ట్ ఇయర్లో డిపాజిట్ అయితే 4,000 అయితే పే చేయాలి, అవి మేబీ రీఫండబుల్. టోటల్ 49,000 అనమాట. హాస్టల్కి సంబంధించిన వీడియో అయితే నేను సపరేట్గా ఇంకో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, కాబట్టి మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వచ్చేసరికి అదర్ ఫెసిలిటీస్. కాలేజ్ లోపల ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయంటే డిస్పెన్సరీ, అలాగే యూనియన్ బ్యాంక్ విత్ ఏటీఎం, అలాగే వెహికల్స్ పార్కింగ్, అలాగే కాలేజ్ లోపల స్టోర్స్ అండ్ క్యాంటీన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎంసెట్ కట్ ఆఫ్స్. ఇక్కడ మీకు కట్ ఆఫ్స్ అని జస్ట్ నేను చెప్పేసి అయితే వదిలేను. యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఇక్కడ చదువుతున్నా కాబట్టి ఈ కాలేజ్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఏ బ్రాంచ్ వస్తే మీరు ఏ బ్లాక్లో ఉంటారని కూడా మీకు చూపించబోతున్నాను. అసలు ల్యాబ్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఫెసిలిటీస్ ఏంటో కూడా మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి సైబర్ బ్లాక్ అండ్ హైటెక్ బ్లాక్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి సైబర్ బ్లాక్లో అయితే మీకు సిఎస్సి, సిఎస్డి, సిఎస్బిఎస్ ఈ 3 branches వాళ్ళైతే ఉంటారు. అలాగే హైటెక్ బ్లాక్లో వచ్చేసరికి సిఎస్ఎం, ఐటీ అండ్ సిఎస్ఓ ఆర్ ఐఓటీ ఈ 3 branches వాళ్ళైతే ఉంటారు. మీకు సైబర్ బ్లాక్లో అయితే 6 కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా సరిపోతాయి. అలాగే హైటెక్లో వచ్చేసరికి మేబీ 5 అయితే కంప్యూటర్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. అలాగే హైటెక్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ప్లేస్మెంట్కి సంబంధించిన సెంటర్ కూడా ఉంటుంది. అలాగే బోత్ హైటెక్ అండ్ సైబర్లో మీకు ఇండివిజువల్గా ఆడిటోరియం రూమ్స్ కూడా ఉంటాయి సపరేట్గా. ఇప్పుడు కట్ ఆఫ్స్ వచ్చేసరికి సైబర్ బ్లాక్లో సిఎస్సి 4 years వాళ్ళైతే సిఎస్సికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మీకు సిఎస్సి కట్ ఆఫ్ వచ్చేసరికి ఓసీ జనరల్ కేటగిరీ వచ్చేసరికి 7,646. ఇదైతే కట్ ఆఫ్స్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్వి. మీకు కట్ ఆఫ్స్ కావాలంటే కౌన్సిలింగ్ అప్పటికైతే వస్తాయి. ఇంకా మనం వీడియో ముందే చేస్తున్నాం కాబట్టి పాత వాటితో కంపేర్ చేసి అయితే చెప్తున్నాను. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్స్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు క్లారిటీగా. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎం
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. వీళ్ళైతే హైటెక్ బ్లాక్లో అయితే ఉంటారు 4 years వాళ్ళు. మీరు కనుక సిఎస్ఎంలో జాయిన్ అవ్వాలంటే జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 13,400. రిమైనింగ్వి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్. వీళ్ళైతే సైబర్ బ్లాక్లో అయితే ఉంటారు. సిఎస్డికి జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 15,610 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. వీళ్ళు వచ్చేసరికి సేమ్ సైబర్ బ్లాక్ అనమాట. వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళది 19,098 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ. వీళ్ళైతే హైటెక్ బ్లాక్లో అయితే ఉంటారు. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి ఐటీకి 16,782 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐఓటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిఎస్ఓ. వీళ్ళు కూడా సేమ్ హైటెక్ బ్లాక్ అనమాట. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 18,315 అనమాట. నేను ఆల్రెడీ ఇంతకు మీకు చెప్పాను కదా, ఒక సోర్స్ ప్రొవైడ్ చేస్తానని. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లారిటీ వచ్చినా రాపోయినా, ఒకవేళ మీరు ఇంకా క్లారిటీగా చూడాలంటే మేమైతే పర్సనల్గా ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేసాం. ఆ వెబ్సైట్లో ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం టైమ్ లైన్స్తో ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే అక్కడ పెట్టాము. ఇక్కడ చెప్పలేనివి కూడా కొన్ని అయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మేబీ ఏమన్నా చేంజెస్ వచ్చినా చేంజెస్ చేస్తాం. మీరైతే ఆ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మా వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఆ వెబ్సైట్ ద్వారా మాకైతే సింగిల్ పైసా కూడా రాదు. ఈవెన్ ఈ వీడియో ద్వారా కూడా జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మేము జాయిన్ అయ్యేటప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యామో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మీకు ఎంతో హెల్ప్ అవుతుందని ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ఈసీఈ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. వీళ్ళకి వచ్చేసరికి సపరేట్గా డిజిటల్ బ్లాక్ అని హైటెక్కి అండ్ సైబర్కి మధ్యలో ఉంటుంది. వీళ్ళందరికీ ఈ డిజిటల్ బ్లాక్ అనమాట ఈసీఈ వాళ్ళకి. ఈసీఈ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 23,860 అనమాట. వీళ్ళకి కూడా సఫిషియంట్ ల్యాబ్స్ అయితే ఉంటాయి. అలాగే డిజిటల్ బ్లాక్లో ఒక ఆడిటోరియం రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 51,215 అనమాట. వీళ్ళకి వచ్చేసరికి మెయిన్ బ్లాక్ అనమాట. మీరు స్టార్టింగ్లో ఎంటర్ అయినమ్మటే చూస్తారు కదా, అదే మెయిన్ బ్లాక్ అనమాట. బ్లాక్లో వచ్చేసరికి ట్రిపుల్ వాళ్ళు అయితే ఉంటారు. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే రిమైనింగ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్కి సంబంధించిన ల్యాబ్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్. వీళ్ళకి వచ్చేసరికి సపరేట్గా కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ అని అయితే ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 1,43,726 అనమాట. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ బ్లాక్లో కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. ఇంకా కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే ఏదైనా కమ్యూనికేషన్కి సంబంధించిన ల్యాబ్ అయితే బ్రాంచెస్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ జూబ్లీ బ్లాక్ అనమాట. ఈ బ్లాక్లో బోత్ మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళు అయితే ఉంటారు. మెకానికల్ ఓవరాల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 1,32,406 అనమాట. అలాగే సివిల్ వాళ్ళ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 88,720 అనమాట. సిల్వర్ జూబ్లీ బ్లాక్లోనే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి సంబంధించిన ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇంకా సిల్వర్ జూబ్లీలో వచ్చేసరికి పెద్ద ఆడిటోరియం రూమ్ అయితే ఉంది. ఇదైతే అన్నిటికంటే పెద్దదన్నమాట ఆడిటోరియం రూము. అలాగే ఇంకా పెద్దది వచ్చేసరికి ఓఏటీ అనమాట, ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. అది వచ్చేసరికి మన మెయిన్ బ్లాక్ పక్కన అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్. ఇంతాక చెప్పాను కదా నేను, కేటగిరీ ఏ కేటగిరీ బి అని. కన్వీనియర్ కోటా కేటగిరీ ఏ, మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అని. కేటగిరీ ఏ అంటే కన్వీనియర్ కోటా, అంటే ఎంసెట్ ద్వారా వస్తే జేవిడి ద్వారా కానీ ఆర్ మీరు కట్టవలసింది కానీ, అంటే మీరు జేవిడికి ఎలిజిబుల్ అయితే గవర్నమెంట్ ద్వారా మనీ వస్తాయి. ఒకవేళ ఎలిజిబుల్ అవ్వకపోతే మీరు ఫీజు వచ్చేసరికి 76,340 రూపీస్ ఉంటుంది ఏ బ్రాంచ్కి అయినా సరే. ఇది కేటగిరీ ఏ అంటే మీరు ఎంసెట్ ద్వారా ఈ కాలేజ్ కౌన్సిలింగ్లో పెట్టుకొని వస్తే ఈ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ బి. కేటగిరీ బి అంటే మీరు మనీ కట్టి జాయిన్ అవుతారు, అంటే మీకు డొనేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ డొనేషన్ ఉంటే ఈ 4 బ్రాంచెస్కి ఉండొచ్చు. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అండ్ సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ. లాస్ట్ ఇయర్ అయితే ఈ 4 బ్రాంచెస్కి డొనేషన్ అయితే ఉంది. ఈ ఇయర్ డొనేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి మీరు ఈ డొనేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కాలేజ్కి వెళ్ళి కనుక్కోవచ్చు. లాస్ట్ ఇయర్ ప్రకారం చెప్తున్నాను, అంటే ఈ డొనేషన్ వచ్చేసరికి 4 బ్రాంచెస్కే ఉంది. ఆ డొనేషన్ అనేది మీరు 4 ఇయర్స్కి కలిపి ఫస్ట్ ఇయర్లోనే స్టార్టింగ్లోనే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీ స్ట్రక్చర్ అనేది సపరేట్ అనమాట. ఫీజు అనేది మీరు ప్రతి ఇయర్ 4 ఇయర్స్ కంటిన్యూస్గా కట్టుకుంటారు. డొనేషన్ వచ్చేసరికి 4 ఇయర్స్కి కలిపి స్టార్టింగ్లోనే కడతారు.
ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డొనేషన్ గురించి మీరు కనుక కాలేజ్కి వెళ్ళి కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్కి వచ్చేసరికి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి, అలాగే సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అండ్ సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫీజు వచ్చేసరికి 2,29,000 అనమాట. ఈ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీకు ఇంతాక కేటగిరీ ఏలో ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే 76,340 రూపీస్. వాటిని ఇంటూ 3 times చేస్తే మీకు మేనేజ్మెంట్ కోటా ఫీజు అనమాట. ఇది ఈ కాలేజ్లో కాదు, మ్యాక్సిమం టాప్ మోస్ట్ కాలేజెస్ అన్ని ప్రతి కాలేజ్కి ఫీ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. ఈ ఫీజు వచ్చేసరికి ఈ 4 బ్రాంచెస్ 2,29,000 వచ్చేసరికి ఈ 4 బ్రాంచెస్కి అనమాట. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి అండ్ ఐటీ. నెక్స్ట్ సిఎస్బిఎస్కి వచ్చేసరికి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్కి వచ్చేసరికి 2 lakhs అనమాట ఫీజు. అలాగే సిఎస్ఓ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫీజు వచ్చేసరికి 1,50,000 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈసీఈకి వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ 1 lakh. అలాగే రిమైనింగ్ బ్రాంచెస్ ట్రిపుల్ సివిల్, మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి సేమ్ కేటగిరీ ఏ ఫీజు ఏదో ఇక్కడ మేనేజ్మెంట్కి కూడా ఫీజు అదే. అక్కడ జేవీడీ అప్లై అవుతుంది, ఇక్కడ జేవీడీ అయితే అప్లై అవ్వదు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే అక్కడ అప్లై అవ్వచ్చు, ఇక్కడ అప్లై అవ్వదు. ఈ ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి మీరు ఎవ్రీ ఇయర్ కట్టాలి. మీరు స్టార్టింగ్లో కనుక జాయిన్ అయినప్పుడు ఏ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుందో మీరు కంప్లీట్ అయ్యే వరకు అదే ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. నేను చెప్పింది అయితే అకార్డింగ్ టు 2023 మేబీ చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్. టాప్ 20 కంపెనీస్ లాస్ట్ 3-4 yearsగా ఏ విజిట్ అయ్యాయో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా, మీరు చూడొచ్చు. అలాగే హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజెస్ చూద్దాము. అకార్డింగ్ టు 2021 అండ్ 2022లో అయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 50.5 lakhs ఒకరికైతే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి 2022-2023లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 30.30 lakhs 30 lakhs అనమాట. అలాగే 2023లో 2024లోనే యావరేజ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 4.4 lakhs. నెక్స్ట్ వచ్చేసరికి 2023-2024 అంటే ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట, ఇవి స్టిల్ కౌంటింగ్ అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 16.3 lakhs. అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి సేమ్ ఇయర్లో 2023-2024లో 4.53 lakhs అనమాట. ఇదైతే ఇంకా స్టిల్ కౌంటింగ్ అనమాట. నాకు తెలిసిన వరకు మీకు కావాల్సిన పాయింట్స్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఇంకా ఏమైనా పాయింట్స్ కవర్ చేయడం మర్చిపోయినా ఇంకేమైనా ఎడిషనల్గా ఉన్నా మన వెబ్సైట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఫైనల్గా మా కంటెంట్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. దట్స్ ఇట్ గాయస్.